అంటేనే పార్టీ నాయకులపై అసమ్మతి గళం వినిపించడం కాంగ్రెస్ ప్రత్యేకత. నాయకులకు ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైతే పదవులు రాని వారంతా అసమ్మతి గళం వినిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు 2.5 ఏళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ క్రమంగా అసమ్మతి రాజుకుంటోంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు, వలస కాంగ్రెస్ వాదులు అనే స్పష్టమైన విభజన రేఖ రాష్ట్రంలో కనబడుతోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులను చిన్నచూపు చూస్తున్నారంటూ పదవుల దక్కని నేతలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి వలస వచ్చి కాంగ్రెస్ తరపున సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై సీనియర్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాలు, పార్టీ కార్యక్రమాల్లో ఏకపక్ష నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే గళం వినిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పోచారం, మంత్రి కొండా సురేఖ తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి తెరపైకొచ్చాయి. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డులో తన నియోజకవర్గానికి చెందిన వారికి చోటు ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ అసంతృప్తితోనే సీఎం సభలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను సంప్రదించకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల పేర్లను ప్రకటించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కోపంతోనే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశానికి సైతం ఆమె డుమ్మా కొట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అధిష్టానం వ్యవహారంపై గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో సీనియర్లకు సముచిత స్థానం దక్కటం లేదని, కీలక నిర్ణయాల్లో తమను సంప్రదించడం లేదంటూ కొంతకాలంగా వారు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. మరోవైపు తాము కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనుల్లో, ప్రాధాన్యతల్లో పార్టీ పెద్దల తీరుపై ఆయన అనుచరులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న ఈ పరిణామాలు నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పదవులు దక్కని వాళ్లది ఒక బాధ అయితే, పదవులు దక్కినా తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నది మరొకరి బాధ. మొత్తానికి సీఎం రేవంత్ పై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత తగ్గిందన్న ఆరోపణలు అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. మరి పార్టీలో లుకలుకలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి.